వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మల్లాపూర్ సూర్యనగర్ కాలనీలోని మోడర్న్ హై స్కూల్ 10వ తరగతి ఫలితాల్లో మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచింది. 33 ఏళ్లుగా నాణ్యమైన విద్య అందిస్తున్న ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో మెరిశారు. జి లయావర్ధన్ సాయి 584 మార్కులతో మల్లాపూర్ డివిజన్ టాపర్ గా నిలవగా ఏ సాయి ప్రసన్న 563 మార్కులు సాధించింది. మరో 22 మంది పైగా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాలలకు గౌరవం తీసుకొచ్చారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, ఐఐటి మెడికల్ ఫౌండేషన్, ప్రత్యేక శిక్షణ, క్రీడలు, యోగా వంటి సమగ్ర విద్యే ఈ విజయానికి కారణమని యాజమాన్యం తెలిపింది. కొత్త విద్యా సంవత్సరానికి చేరే తొలి 99 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 33 ఏళ్ల అనుభవం, సొంత భవనం వంటి వసతులు కలిగిన తమ క్యాంపస్ ను తల్లిదండ్రులు సందర్శించి తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్, చైర్మన్ జి ముత్యం రెడ్డి, హెడ్ మాస్టర్ లక్ష్మీ ప్రసన్న, కరస్పాండెంట్ సచీదేవి తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాల నుంచి అత్యధిక మార్కులు సాధిస్తూ ముందుకు సాగుతూ చాలా కోఆపరేటివ్గా ఉన్నటువంటి మా పేరెంట్స్ ఎంతో మాకు శ్రద్ధగా మా మీద చూపిస్తూ ముందుకు సాగుతున్నాము. అదేవిధంగా మా స్కూల్లో ఒక కరికులరే కాకుండా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా పిల్లలకి ఎక్కువగా వాటిల్లో శ్రద్ధ చూపేట్టు చూస్తూ ఉంటాము. అదేవిధంగా యోగా, కరాటే క్లాసులు, ముఖ్యంగా కంప్యూటర్ క్లాసెస్, అందులో ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దాన్ని కూడా మేము ప్రత్యేక శ్రద్ధతో దాన్ని ఈ 2-3 ఇయర్స్ నుంచి మేము ఆల్రెడీ దాన్ని మోటివేట్ చేస్తూ పిల్లల్ని ఆర్గనైజ్ చేశాము. దానిలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేస్తున్న పిల్లలు 10th వరకు అయిన తర్వాత వాళ్ళు 10th తర్వాత వెళ్ళేటటువంటి పిల్లలు ఏ కాలేజీలోకి ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒక జాబ్లో చేరడానికి దానికి అవసరమైనటువంటి కోచింగ్ అనేది మా స్కూల్లో ఖచ్చితంగా జరుగుతుంది. దానికి చాలా సంతోషపడుతున్నాను. మా ఉపాధ్యాయులందరూ, స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చాలా శ్రద్ధతో డెడికేషన్గా నర్సరీ నుంచి తీసుకుంటే ప్రతి క్లాసులో ప్రతి ఒక్క టీచర్ కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మేము మార్కులు సాధిస్తూ ముందుకు సాగిపోవడానికి మాకు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నాము. అదేవిధంగా మా కోఆపరేట్ చేస్తున్నటువంటి పేరెంట్స్, ముఖ్యంగా మా సరౌండింగ్లో ఉన్నటువంటి పేరెంట్స్, మా స్కూలు ఇంత గొప్పగా ఎదగడానికి కారణమైనటువంటి మా పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా మేనేజ్మెంట్ ఎంతో సహకరిస్తూ మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా ముందుకు నడవడానికి మాకు ఎంతో సపోర్ట్ ఇస్తూ ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండడం వల్ల మేము చాలా శ్రద్ధతో పిల్లలకి ఎప్పటికప్పుడు వాళ్ళకి రివిజన్స్ అనేవి ఇస్తూ వాళ్ళలో ఏ లోపం ఉంది, వాళ్ళ ఏ సబ్జెక్ట్లో వాళ్ళు కొంచెం స్లో లర్నర్స్గా ఉన్నారు అనేటటువంటిది ఎప్పటికప్పుడు టీచర్స్ ఐడెంటిఫై చేస్తూ వాళ్ళని కొంచెం శ్రద్ధ తీసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము. అందుకని మేము ఈ విధంగా 33 సంవత్సరాలు మేము సాధించాము అంటే దాన్ని ముఖ్యంగా మా స్టాఫ్ మెంబర్స్కి ప్రత్యేక శ్రద్ధతో తీసుకోవడం వల్ల క్లాసులు మేము సాధించగలుగుతున్నాము. దానికి చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నాము. ఇదే విధంగా మేము ముందుకు సాగుతూ ఇంకా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఇంకా అత్యధిక మార్కులు సాధించడానికి కృషి చేస్తామని చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. క్లాస్ కనుక తీసుకుంటే 20 మందికి పైగా మాకు 500 మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళలో ప్రత్యేక శ్రద్ధ అంటే ఏ విధంగా తీసుకున్నారంటే మా సబ్జెక్ట్ టీచర్స్ ఎప్పటికప్పుడు సెట్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత అందులో పేపర్ కరెక్షన్ అయిన తర్వాత ఏ సెక్షన్లో వాళ్ళు ఏ క్వశ్చన్లో వాళ్ళు తక్కువగా రాస్తున్నారు, ఏ సెక్షన్లో మిస్టేక్స్ రాస్తున్నారు అనేవి ఎప్పటికప్పుడు వాళ్ళు క్లారిఫై చేసుకుంటూ పిల్లలకి ఆ తప్పుల్ని చూపించడం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్స్కి అనేటటువంటి పెట్టినప్పుడు మళ్ళీ కరెక్ట్గా రాయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రతి సెక్షన్ వైజ్గా తీసుకోవడం వల్ల వాళ్ళు కరెక్ట్గా మార్కులు అనేటటువంటి 500 మార్కులు పైగా సాధించగలగడానికి వాళ్ళకి ఈ విధంగా మేము మోటివేట్ చేయడం అనేది వాళ్ళకి సహకరించింది. నా పేరు లయవర్ధన్ సాయి. నేను మోడర్న్ హై స్కూల్లో చదువుతున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మోడర్న్ హై స్కూల్లో ఘన విజయాలు సాధించారు. అందులో నేను ఒకడిని. నాకు 584 మార్కులు వచ్చాయి. దీనికి కారణం మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు, హెడ్ మిస్ట్రెస్ వీళ్ళందరూ నాకు సహాయం చేశారు. మా ఉపాధ్యాయులు ప్రతి ఒక్క స్టూడెంట్ని తమ పిల్లలుగా చూసుకొని సబ్జెక్ట్ వైజ్ ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసేవాళ్ళు. సెట్ ఎగ్జామ్స్ని షెడ్యూల్ వైజ్గా కండక్ట్ చేసి ప్రతి పాఠాన్ని 2-3 సార్లు తరోగా రివైజ్ అయ్యేలా మేనేజ్మెంట్ శ్రద్ధ తీసుకునేది. మా హెడ్ మిస్ట్రెస్ కూడా శ్రద్ధగా పిల్లలందరినీ తప్పుదారిలో వెళ్లకుండా మంచి మార్గంలో ఉంచేవారు. దీనికి తోడుగా నేను లెసన్ వైజ్ పాఠాలు
నేర్చుకుంటూ ఆబ్జెక్టివ్ పేపర్కి రివైజ్ అయ్యేవాడిని. అంతకు మించి శ్రద్ధగా మా టీచర్ గారు చెప్పే పాఠాలు వింటూ వాళ్ళ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ ఉండేవాడిని. మ్యాథ్స్ కోసం మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ డౌట్లు ఉన్నవన్నీ క్లారిఫై చేసుకునేవాడిని. దీనికి కారణంగా మోడర్న్ హై స్కూల్ అంటే నాకు తెలిసింది ఏంటంటే డిసిప్లిన్ ఇంకా ఆత్మవిశ్వాసం ఉంటే మనము ఎంత గొప్ప స్థాయికైనా వెళ్ళగలుగుతాము. దీనికి నాకు సహాయం చేసిన ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్, హెడ్ మిస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. మా తల్లిదండ్రుల సహకారం, బడుల టీచర్ల సహకారం కారణంగా నేను ఇంత గొప్ప స్థాయికి వెళ్ళాను. నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే విధంగా నేను జీవితంలో ఎత్తులకు ఎదిగి మీ అందరి పేర్లు నిలబెడతానని మాటిస్తున్నాను. నా పేరు సాయి ప్రసన్న. నేను మోడర్న్ హై స్కూల్లో చదివినందుకు చాలా గర్విస్తున్నాను. మా స్కూల్లో టీచర్స్ ప్రతి ఒక్కరిని శ్రద్ధగా చదివిస్తారు. మా స్కూల్లో 10th క్లాస్ సిలబస్ ముందుగానే పూర్తి చేసి సెట్ ఎగ్జామ్స్ పెడతారు. మా టీచర్స్ ఇండివిజువల్ అటెన్షన్ తీసుకుంటారు. ఎగ్జామ్స్లో అయిన పొరపాట్లను సరిదిద్దుతూ ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని ఇలా సరిదిద్దాలని మాకు నేర్పిస్తారు. నేను ఎన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి మా టీచర్స్ ఎంతో మోటివేట్ చేశారు మరియు సపోర్ట్ ఇచ్చారు. మా పేరెంట్స్ కూడా నాకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాటిని సర్దిద్దుకునేలా చూశారు. నేను ప్రత్యేక కృతజ్ఞతలు మా హెడ్ మిస్ట్రెస్ గారికి, మా టీచర్స్ మరియు మేనేజ్మెంట్కి ఇస్తున్నాను. ధన్యవాదాలు. మీరు ఇంత గొప్పగా చదువుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఏమంటున్నామంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. టీచర్లు చెప్పేది క్లాస్లో వినండి. ఏదైతే అర్థమవుతుందో దాన్ని ఒకసారి రాసుకోండి. దానివల్ల మీకు ఏం అర్థమైంది తెలుస్తుంది, ఏం అర్థం కాలేదో కూడా తెలుస్తుంది. అర్థం కానిది స్కూల్ అవర్స్లోనే టీచర్లు ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర క్లారిఫై చేసుకొని మళ్ళీ అది రాసుకుంటే మొత్తం అంతా అర్థమవుతుంది. దానివల్ల మనం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రివిజన్ చేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల మనకు లాస్ట్ టైం ఒక్కసారి ఈ పాతది ఏదైతే మనము రాసుకోవడం వచ్చేసామో అది చూసుకున్నామంటే మొత్తం క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. నేను టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మార్నింగ్ చదువుకొని మా పేరెంట్స్ సపోర్ట్తో మార్నింగ్ లేచి చదువుకొని మరియు స్కూల్కి వచ్చి మా టీచర్స్ చెప్పినంతా రివైజ్ చేసుకొని నోట్ చేసుకొని చదువుకున్నాను. మరియు ఈవినింగ్ వెళ్ళాక మా పేరెంట్స్ నన్ను చదువుకోమని మంచిగా చూసుకొని చదువుకోమని చెప్తే అక్కడికి వెళ్ళి చదువుకున్నాను. మరియు నైట్ ఎక్కువసేపు చదువుకోకుండా జల్దీ వండుకొని మరి మార్నింగ్ లేచి చదువుకున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.